పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వాడుకుంటూ ఈరోజు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించి, అది కూడా ఎఫ్ఐఆర్ కూడా కేవలం అసభ్య పదజాలంతో తిట్టాడని మాత్రమే రాశారు. అంతకు మించి ఎవిడెన్స్ లేదు, దానికి సాక్ష్యాలు లేవు, ఎక్కడా లేదు. ఒకే ఒక్క మాట, అసభ్య పదజాలంతో మా నాయకులను తిట్టాడు అని కంప్లైంట్ ఇచ్చారు. దీనికి నిజంగా చట్టపరమైన ఎవరైనా తిడితే ఏం చేస్తారండి? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, లేకపోతే మనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు తిడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిచి మందలించి పంపిస్తారు, లేదా కేసు పెట్టాలనుకుంటే 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారు. దాన్ని ఇవాళ ఈ విధంగా ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన ఆరోగ్యం బాగలేదు, 60 సంవత్సరాల పైచీలకు, గుండెలో స్టెంట్లు వేయించుకున్నాడు, దానికి మందులు వాడుతున్నాడు అని వాళ్ళ భార్య రిక్వెస్ట్ చేసినా, ఎవరు రిక్వెస్ట్ చేసినా ఆయన్ని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ఆనందం కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ 14 కేసులు పెట్టారు, రేపు 30 కేసులు పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరికి అని చెప్పి కూడా హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నిన్న మొన్న ఒక ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగ పదవిలో ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన అంటున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ వాళ్ళకి ఏదైనా ఉపకారం చేస్తే సహించేది లేదు, పాముకి పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ముఖ్యమంత్రి కాదా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా? కేవలం ఆయనకు ఓటేసిన వాళ్ళకే ముఖ్యమంత్రి? ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ ఇంత ఏకపక్షంగా, ఆయన మొదటి రోజు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడే చెప్పాడు పోలీసు వారికి, కలెక్టర్ మీటింగ్లో ఏం చెప్పాడు? రాజ్యాంగ పరిపాలన జరుగుతుందని చెప్పాడు. రాజ్యాంగ పరిపాలన అనేది పార్టీ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేయాలి మీరు, మేము చెప్తే ఏది ఒక రాజకీయ పరిపాలన జరుగుతుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే ఇక కింద స్థాయిలో ఎవరైనా ఏం పని చేస్తారండి? చాలా అన్యాయంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది, కేవలం విర్రవీగుతూ ఉన్నారు. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది. ఇవాళ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో ఒకసారి తీసుకోండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, టీచర్స్ ఎమ్మెల్సీలో మొదటి ప్రాధాన్యత ఇప్పటి వరకు లెక్కించిన మొదటి ప్రాధాన్యత వేటులో ఈ కూటమి ప్రభుత్వ క్యాండిడేట్ కన్నా కూడా పిఆర్టీయూ క్యాండిడేట్ దాదాపు 500 ఓట్ల ఆధిక్యతలో ఉన్నాడు. ఇవాళ టీచర్స్ అందరూ వ్యతిరేకంగా ఓటేశారు లేదా? మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నో రోజులు పట్లే 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఈరోజు ప్రజల్లో ఉంది. కానీ ప్రజలు ఎవరో అప్పుడే బయటపడరు. చాలా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, మీకు అధికారం ఇచ్చారు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టే కార్యక్రమం చేసి, ఎప్పుడో 23లో పెట్టిన కేసులు 22లో కేసును పెట్టు, ఈరోజు రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో కూడా 23లో పెట్టిన కేసు బయటికి తీసి వాళ్ళు ఓపెన్ చేశారు.